जय सद्गुरु महाराज को जय। श्री श्रीधर शिवराम दीक्षित संप्रदायमुनకు జై। శిష్యుని లక్షణము 237। తన శిష్యులు విని తన నతి వినయంబున గొల్చు కొరకు వినుతి మొనర్చు తన గురువును గురుడింటికి జనుదించిన చూసి త్రిశూశనొనర్చకుండు లేమిని దిల్పి చెనుమానుచుండు వినుము కుంచిత శిష్యాగ్ని వీడిట్లు గణబోధోక్త స్థితి గనును గురునకు శ్రీశూశను నొచ్చకుండు లేమిని తెల్పి చెనుమానుచుండు। శిష్య, కొంతమంది గురువులు తమ శిష్యులకు బోధను తెలుపుచు గురుధర్మములను తెలుపు సమయమునర్చినప్పుడు తాను ముందు గురువు పట్ల చూపిన భక్తిని వివరించుచు నేను గురువును సర్వస్వముగా భావించినానని సర్వదేవతలను ఆయనలో చూచినానని తను మన ధనములు అర్పించితి చతుర్విధ శుశ్రూషలు చేసినానని ఆయన నా దగ్గర ఎంత కాలము ఉండినను ఏ లోటు చేయక అన్నీ జరిపినానని ఆయనను విడిచి ఉండుటకు మనసు ఇష్టపడేది కాదని అట్లు నా గురువునకు సేవలు చేసి ఈ విద్యను పొందినానని శిష్యులకు తెలుపుతుంది। ఒకనాడు ఆయన గురువు ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆ గురువుతో మనసిచ్చైన మాట్లాడక నమస్కారమైన చేయక నీవు భోజనము చేసి వచ్చితివా అని అడుగక భోజనానికి రమ్మని పిలువక తన కష్టాలు మాత్రము తెలుపుచు భార్యాబిడ్డలు లోటుపాట్లను వివరించుచు ఆయనను బాధ కలుగునటుల కుటుంబ కష్టములు తెలుపుచు ఆయనకు విసుగు కలిగి బయటకు సాగనంపు ఇట్టి గురువులు లోకములో ఉండి తాను గురుధర్మములు ఆచరించకనే తన శిష్యులకు మాత్రము తెలుపుచుందురు। ఇట్టి కుంచిత గురువులు ఈ ఘనమైన పూర్ణబోధలో ఉన్న భావార్థములు తెలియక ధనమునకు దాసులై ఈ అచల బోధకు మాయని మచ్చలు తెచ్చి పెట్టుచుందురు। జై సద్గురు మహారాజుకు జై।